హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంచి మాట కార్యక్రమంలో మంచి ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుందాం. మంచి ఆహారపు అలవాట్లు అంటే మనం తినేటటువంటి ఆహారం మీదే మన యొక్క ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. అంతేనా అండి? మీరు నాతో ఏకీభవిస్తారా? మనము తీసుకునేటటువంటి ఆహారము ఎంత లైట్గా ఉంటే అంత మంచిది. మరి ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి జరిగేది చలికాలం కదండి. ఈ టైంలో మనము విపరీతంగా కారాలు, విపరీతంగా వేపుళ్ళు, అలాగే స్పైసెస్ ఎక్కువగా వేసినటువంటి పదార్థాలు, నూనెలో వేపిన పదార్థాలు అవన్నీ కనుక తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే మన కాలేయం మీద దాని యొక్క బరువు ఎక్కువ పడుతుందండి జరగటానికి. అందువల్ల త్వరగా మన లివరు పాడైపోవటానికి అవకాశం ఉంది. అందుకే మన పెద్దవాళ్ళు ఎంతో తెలివిగా ఈ నెలలో మనకి కార్తీక మాసంలో ఏం చెప్పారండి? సత్వగుణం ప్రధానమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అని చెప్పారు. అలాగే కొన్ని వారాలు ఉపవాసాలు పెట్టారు. మన పెద్దవాళ్ళు పెట్టిన ఏ నియమాలకైనా ఖచ్చితంగా సైంటిఫిక్గా వెనకాల ఒక రీజన్ అనేది ఉండి తీరుతుంది. కాబట్టి మనందరం చక్కగా సాత్విక ఆహారాన్ని తీసుకొని మన ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకుందాం. ధన్యవాదాలు.